హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే కన్నప్ప మూవీ నుంచి ప్రమోషన్ స్టార్ట్ అయిపోయాయి. అవును ఫ్రెండ్స్, ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు మేకర్స్. ఇంతకీ ఈ సాంగ్ ఎలా ఉంది, అలాగే క్రేజీ అప్డేట్స్ ఏంటి, వీటి గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో గనుక మంచు విష్ణు గారి ఫ్యాన్స్, అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఫైనల్ గా కనుక చూసుకుంటే ఈ రోజు కన్నప్ప మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఈ సాంగ్ చూస్తుంటే చాలా అంటే చాలా సూపర్ గా సరికొత్త పాజిటివ్ వైబ్ ను తీసుకొస్తూ శివ శివ అంటూ సాగే ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఈ సాంగ్ కి రామజోగ శాస్త్రి గారు అందించిన లిరిక్స్ సూపర్ గా ఉన్నాయి. ఇక నుంచి శివరాత్రికి సంబంధించి, అలాగే శివయ్య బోలా శంకరుడి ఫంక్షన్ కి సంబంధించి ఏ ఫంక్షన్ వచ్చినా ఈ సాంగ్ మాత్రం పక్కా వినపడుతుంది. ఎందుకంటే ఈ సాంగ్ ఆ రేంజ్ లో ఉంది. మరి ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న కన్నప్ప మూవీ నుంచి ఈ సాంగ్ తో ఒక పాజిటివ్ వైబ్ ను తీసుకొచ్చి సినిమాపై బజ్ ని క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో ప్రత్యేకించి ఈ సాంగ్ లో విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. సాంగ్ మొత్తం కూడా విజువల్ వండర్ గా కనిపిస్తోంది. అలాగే తిన్నడు పాత్రలో మనం మంచు విష్ణు గారు కూడా ఈ సాంగ్ లో సరికొత్తగా రియల్ పర్ఫార్మెన్స్ తో కనిపించారు. ఇక అలాగే చూసుకుంటే ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ గా వస్తోంది. ఎలాగైనా సరే ఆల్రెడీ ఏప్రిల్ 25th కి ఫిక్స్ చేసిన డేట్ కి రావాలని కన్నప్ప మూవీ టీం పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యన రీసెంట్ గా కనుక చూసుకుంటే ప్రభాస్ గారి లుక్ ని రివీల్ చేయడం జరిగింది. ఆ లుక్ లో ప్రభాస్ గారు ఏ రేంజ్ లో ఉన్నారో అది మేము ఊహలకే వదిలేస్తున్నాం. ఆయన పాత్ర మాత్రం ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని క్లియర్ గా తెలుస్తోంది. రుద్ర అనేది ఒక పవర్ఫుల్ పాత్రని ఇంతవరకే మనకి సినిమా నుంచి అప్డేషన్ అయితే వచ్చింది. సో లుక్ పరంగా ఎలా ఉన్నా కూడా పవర్ఫుల్ పాత్రలో ప్రభాస్ గారు మెప్పిస్తారని క్లియర్ గా అర్థమవుతోంది. ఇక అలాగే ఈ సినిమాలో భారీ కాస్టింగ్ గా మోహన్ బాబు గారు, మంచు విష్ణు గారు, అలాగే ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, కాజల్ అగర్వాల్ ఇలా చాలా మంది బిగ్ స్టార్ కాస్టింగ్ తో ఈ మూవీ రూపొందుతోంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి భారీగా ఖర్చు పెట్టినట్లు కూడా తెలుస్తోంది. ఆ గ్రాండ్ విజువల్స్ ఈ సాంగ్ లో అయితే పక్కాగా కనిపించాయి. మరి నెక్స్ట్ రాబోయే రోజుల్లో సినిమా విడుదల ఉన్నప్పుడు చూడాలి ఏ రేంజ్ విజువల్స్ ఉన్నాయో ఈ సినిమాలో. ఫ్రెండ్స్, ఈ సాంగ్ లో క్యారెక్టరైజేషన్ పరంగా చూసుకుంటే మన మంచు విష్ణు గారు తిన్నడు పాత్రలో కనిపించబోతున్నారు. ఇంతవరకు నాకు తెలిసినంత వరకు అయితే ఈ సినిమా గురించి నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. అలాగే ఈ తిన్నడు క్యారెక్టర్ గురించి కూడా నాకు తెలియదు. సో మూవీ చూసే నేను ఈ తిన్నడు పాత్ర గురించి తెలుసుకోవాలి. కానీ ఈ సాంగ్ చూస్తుంటే మాత్రం ఈ సాంగ్ కి తిన్నడు పాత్రకి చాలా అనుబంధం ఉన్నట్లే క్లియర్ గా తెలుస్తోంది. భావోద్వేగానికి గురవుతూ తిన్నడు ఈ పాట పాడడం జరుగుతుంది. అలాగే శివయ్య మీద ఉన్న ప్రేమ భక్తిని ఈ పాటలో చూపించడం జరిగింది. అది కూడా నెక్స్ట్ లెవెల్ లో అనిపించింది. మనకు ఆల్రెడీ ఒక సామెత అయితే ఉంది, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని. అవును ఫ్రెండ్స్, ప్రతి చోట ప్రతి ఒక్క జీవిలోను ప్రతి ఒక్క రూపంలోనూ ఆ పరమేశ్వరుడు ఉంటాడనేది నిజ సత్యం. దీన్ని ఈ సాంగ్ లో క్లియర్ గా వినిపించడంతో పాటు చూపించారు. సో ఇక్కడ నుంచి ఈ సినిమాకి సంబంధించి ఓ భారీ హైప్ తోనే ఈ సినిమా పాజిటివ్ గా ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంతకీ ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ తెలియజేయండి. అలాగే ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ రివ్యూస్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.